హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మహామ్యాక్స్ న్యూస్. ఈరోజు మాతో పాటు గాసిప్ టీమ్ ఉంది. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాము. సో హౌ ఆర్ యూ గైస్? సూపర్. నన్ను మర్చిపోయారండి హౌ ఆర్ యూ గైస్? మీరు గైస్ కాదా? గాయసే కాదని అట్లా అందరూ అటు చూసారు, నన్ను కూడా చూడాలి కదా. ఫస్ట్ అక్కడే చూసాం, మీరు చూడలేదు. బెస్ట్ అంటారు అట్లా. ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి అన్ని ఇంటర్వ్యూస్ చూసారు కదా, 11-12 ఇంటర్వ్యూస్, అవునవును 13 ఇంటర్వ్యూస్ చూసారు. సరే, మీరు ఆల్రెడీ వినేసారు అన్ని గాసిప్ గురించి. ఇప్పుడు మీరే చెప్పాలి. నేను అడుగుతా గాసిప్ గురించి క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. ఇప్పుడు రాశి సింగ్ గాసిప్ లో ఈ క్యారెక్టర్ ఎందుకు చూస్ చేసింది చెప్పండి. ఆవిడకి గాసిప్స్ అంటే ఇష్టం కాబట్టి చూసి రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు మీరు. ఓకే సరే, నెక్స్ట్. ఇప్పుడు వైభవ్ గారు రాశి సింగ్ ని ఎందుకు చూస్ చేశారు? పేమెంట్ తక్కువ అడుగుతారు కాబట్టి. ఎవరు కాదా? నువ్వు పేమెంట్ తక్కువ అడుగుతావు. తక్కువనే ఇచ్చారు కదా. ఇట్స్ గాసిప్. చాలా తక్కువగానే ఇచ్చారు. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు కూడా అడగండి. నువ్వు కంప్లీట్ చేసి ఇప్పుడు నీది సెపరేట్ రౌండ్. నేను యాంకర్ లాగా ఏం ప్రిపేర్ చేసి రాలేదు కదా. సెపరేట్ రౌండ్ నీది. నీది Okay. అయిపోయింది. ది బేసిక్ క్వశ్చన్. ఓకే, సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు మీరు టీజర్ లో వాట్ డిడ్ యూ నోటీస్? ట్రైలర్ లో మ్యూజిక్ లో సాంగ్స్ లో వాట్ డిడ్ యూ నోటీస్? అంటే మన మీద మనకి గాసిప్ ఏదైనా వస్తే ఎంత స్ట్రగుల్ ఫేస్ చేయాలి అనేది నేను అబ్జర్వ్ చేశాను. సో దాన్ని ఎట్లా క్రాస్ చేసి బయటకు వచ్చారు. ఓకే, ట్రైలర్ లో గురుగారు ఉన్నారా? అర్రే కనిపించలేదు నాకు. అర్రే అంటే చూడలేదు. ఓ సార్ మీరున్నారు సార్, కనిపించారు సార్. అలా వచ్చి ఒకసారి వచ్చి కొమ్మ మెరుగుద్దిగా అన్నట్టు కావాలని మన ఇద్దరు మధ్య గొడవ పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు అర్థం అవ్వాల్సిన అవుతున్నాయి. స్టార్ట్ అయింది మూమెంట్. ఇప్పుడు జనాలు థియేటర్స్ కి పెద్దగా వెళ్ళట్లేదు. సో మీరు ఎందుకు ఇప్పుడు గాసిప్ టీమ్ థియేటర్ లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఎంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు? బేసిక్ గా నేను రిలీజ్ చేయట్లేదు, సార్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అందరూ జనాలందరూ రాశి సింగ్ గారు ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఆడియన్స్ అందరూ థియేటర్కి రావాలని నేను కోరుకుంటున్నాను. అమేజింగ్. If we did it like this, we would have finished all the interviews 3 PM only. అంటే అయిపోయిందండి ఇప్పుడు. ఇది మరి అండి అన్ని ఒక్కొక్క లైన్ లో చెప్పేశారు మీరు. సరే ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నేను అడుగుతాను. మళ్ళీ అది కూడా ఉందా? అయిపోలేదా? సరే మనం ఒక 4 క్వశ్చన్స్ అడుగుతాను. మీ నలుగురిని ఒక్కొక్క క్వశ్చన్ అడిగిన తర్వాత మనం ట్రూత్ ఆర్ డేర్ అడదాం. ఓకే, బెస్ట్ అది ట్రూత్ ఆర్ డేర్. Done. ఓకేనా? డన్. సరే ఓకే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ప్రెజెంట్ మనతో పాటు గాసిప్ మూవీ టీం ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి గాసిప్స్ ఎక్కడ చూసినా ఇదే పేరు వినపడుతుంది. వారి మాటల్లో తెలుసుకుందాం ఏంటి సినిమా ఎలా ఉంటుంది అనేది. నమస్కారం అందరికి, ఎలా ఉన్నారు? కానీ మీ ఫేసులు చూస్తుంటే అలా అనిపిట్లా. కనబడుతుందండి నాకు. ఫైన్. హాయ్ సార్, వైభవ్ గారు. సో ఏంటి గాసిప్, ఏంటి ఎలా ఉండబోతోంది? సంథింగ్ డిఫరెంట్. ట్రైలర్ కానీ అది కానీ చాలా బాగుంది. ఏంటి అంటే జానరా వచ్చి ఇది సోషల్ సెటైర్. ఓకే. సో లైక్ అందరి లైఫ్లో ఏదో ఒక పర్టికులర్ ఫేజ్లో గాసిప్ అనేది దాటుకుని వెళ్తాం. ఖచ్చితంగా ఇది మోర్ రిలేటబుల్ కంటెంట్ అవుతుంది. అండ్ ఎమోషనల్గా చూస్తే సోషల్ సెటైర్ అయినా క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. అజంతా అనే క్యారెక్టర్ చుట్టూ తిరిగే ఒక కథ అనమాట. సార్ ఎక్కడో కానీ ఏదో గట్టిగా హట్ అయితే కానీ ఇటువంటి స్టోరీస్ రాసి తీయరు సార్. ఎక్కడో గట్టిగా హట్ అయ్యారు. ఒకసారి కాదు, చాలా విని చూసి అది అంటే రెగ్యులర్గా అవి వినబడుతూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి నా గురించి అంతా విన్నాక అప్పుడు వచ్చింది ఇది. జస్ట్ ఒక ఇన్సిడెంట్ వల్ల జరిగింది అయితే కాదు. టూ మెనీ ఇన్సిడెంట్స్ హ్యాపెన్. సూపర్. సో రాశి గారు, మీకు డైరెక్టర్ గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఓకే ఇది చేద్దాము, ఇదేదో కొంచెం బాగుంది, సంథింగ్ డిఫరెంట్గా ఉంది అనిపించిందా, లేదా రొటీన్గా ఓకే ఇది కూడా వన్ ఆఫ్ ది ఫిలిం అన్నట్టు చేశారు? ఎట్లా చేశారు ఇది పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఒక్క మాట చెప్తాను. ఈ మూవీ ఒక్కవేళ ఫీమేల్ ఓరియంటెడ్ కాకుండా కూడా నేను అలా ఆలోచించట్లేదు దట్ దిస్ మూవీ ఈజ్ రెగ్యులర్ ఆర్ స్టోరీ రెగ్యులర్ ఉంది అని. అది ఐఎమ్ నాట్ స్పీకింగ్ దిస్ జస్ట్ బికాస్ దిస్ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ అజంతా క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ ఫీమేల్ సెంట్రిక్. కానీ ఆ టాపిక్ కూడా వదిలిస్తే దిస్ ఇస్ అ వెరీ కొత్త స్టోరీ. చాలా కొత్త స్టోరీ, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు అన్ని సీన్స్ కూడా మీకు చూస్తే చాలా రిలేటబుల్గా ఫీల్ వస్తుంది.
సో ఓవరాల్ స్టోరీ చాలా బాగుంది. ఓవరాల్గా ఇది మంచి ప్యాక్డ్ స్టోరీ. కానీ తెలుగు బాగా నేర్చుకున్నారండి, చాలా బాగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు పోయింది. మార్నింగ్ నుంచి చెప్పి ఇప్పుడు పోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూలో అంటే అసలు రాదు. ఓకే. సో హాయ్ మహేష్ గారు, ఆఫ్టర్ లాంగ్ టైం. సో ఏంటి, ఎలా అనిపిస్తుంది మళ్ళీ ఒక మంచి సినిమాతో అందరికి జనాల ఆడియన్స్ అందరికి దగ్గర అవుతున్నారు? సో ఏంటి, హౌ ఇస్ యువర్ ఫీలింగ్ అబౌట్ దట్? ఫీలింగ్ రియలీ వెరీ హ్యాపీ బ్రో, ఎందుకంటే ఇంత మంచి కాంటెంట్లో లైక్ ఐఎమ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద గాసిప్ మూవీ కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. సో ఈ మూవీ నాకు తేజ్ అనే క్యారెక్టర్ ఇచ్చిన మా వైభవ్ గారికి రియల్లీ లైక్ ఐ షుడ్ థ్యాంక్ హిమ్. సో రైట్ ఫ్రమ్ ద ఆడిషన్ టైం నుంచి తను నమ్మారు, నన్ను బాగా నమ్మి, అండ్ సెట్స్లో కూడా అంతే ఒక లైక్ కాన్ఫిడెన్స్ ఇచ్చి క్యారెక్టర్ నువ్వు ఎలా ఉన్నావో అలా వరకే బిహేవ్ చేయి అంతే, అది చాలా అన్నారు. సో లైక్ ఈజ్ హ్యాపీ అండ్ ఐఎమ్ హ్యాపీ. సో కట్అవుట్ కూడా చాలా చేంజ్ చేశారు మొత్తం. కట్అవుట్ చూసుకొని కొన్ని అమ్మాయిలు డోడ్ అన్నట్టు. అంటే లైక్ అంతకుముందు బాడీ కానీ అది కానీ చాలా చేంజ్ అవ్వచ్చు. అంటే అంత బాడీలో కొంచెం అంటే స్వామిలో కొంచెం లావు ఉన్నాను, లైక్ కొంచెం lean అయ్యాను. అంటే మై నేమ్ ఇస్ శృతి హన్స్కర్ చేసినప్పుడు లైక్ ఐ బికేమ్ ఎ లీన్ అనమాట. సూపర్. హాయ్ గురుజన్ బ్రో, మీ పోడ్కాస్ట్లు చూస్తూ ఉంటాము అండ్ మీరు చెప్పే వింటూ ఉంటాము, రెగ్యులర్గా ఇన్స్టాలో మేము ఫాలో అవుతూ ఉంటాము. సో మీ గురించి మీకు ఎవరైనా గాసిప్ ఏదైనా చెప్పారా, ఏదైనా మీరు విన్నారా? విన్నాను. అంటే ఇది నాకు కొంచెం అదొక గాసిప్ అయినా నాకు ఎందుకో కొంచెం కాంప్లిమెంటింగ్ అనిపించింది. ఓకే. ఎందుకంటే గాసిప్స్ చేసే వాళ్ళు ఎప్పుడు మనం వెనకే ఉంటారు కదా, అంటే మనం ముందున్నామని అర్థం. ఊరుకునే ఎందుకు వస్తాయి గాసిప్స్, మనం ఏదో డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంటేనే కదా వస్తాయి. సో అందుకని అంటే నేను ఇన్స్టాగ్రామ్లో బాగా క్లిక్ అయ్యి అందరూ మీలాంటి వాళ్ళందరూ రికగ్నైజ్ చేసి మెచ్చుకుంటూ ఉన్న టైంలో స్లోగా గిట్టిన వాళ్ళందరూ మొదలెట్టారనమాట. ఇతను ఎక్కడి నుంచో ఎవరో రైటర్స్ ఉన్నారు, ఎక్కడి నుంచో తీసుకొని వస్తాడు, ఆల్రెడీ అక్కడ అన్నీ వేరే వాళ్ళ హెల్ప్తో ఇది చేస్తుంటారు, ఇతని సినిమాలు కూడా అలాగ ఏదో పిఆర్ మెయింటైన్ చేసుకుంటున్నాడు, ఇతనికి రావు అన్నీ అలాగ చెప్పడం మొదలెట్టారు. ఐ ఫెల్ట్ లైక్ థ్యాంక్ యూ. సో అలా చెప్పే వాళ్ళకి ఈ సినిమాతో ఏదైనా గట్టి సమాధానం చెప్పబోతున్నారా? లేదండి, వాళ్ళు చాలా చిన్నవాళ్ళు, వాళ్ళకేంటి మన సమాధానం చెప్పే, సినిమా చాలా పెద్దది, మేము సినిమా చేసాం, సినిమాగా బాగా ఆడుతుంది అంతే, అది అనుకుంటున్నాం. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ చేసిన విజయ్ గారు అవ్వచ్చు, తర్వాత రవివర్మ గారు, అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. ఏంటి వాళ్ళిద్దరిని ఒక ఐ థింక్ బావ బామ్మర్దులు క్యారెక్టర్ ప్లే చేశారు. అండ్ వాళ్ళిద్దరిని పర్టికులర్గా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ విజయ్ గారు అంటే ఆయన చెన్నైలో బాగా ఫేమ్ అనమాట, ఆయన ఎందుకు చూస్ చేసుకున్నారు? విజయ్ గారు ఫస్ట్ యాక్చువల్గా నాకు రఘు అనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ద్వారా ఆ ప్రొఫైల్ వచ్చినప్పుడు నాకు తెలిసింది ఆయన యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ యాక్చువల్గా. సో ఆయనకి స్టోరీ ఫోన్లో నెరేట్ చేశాను, ఆయనకి నచ్చింది, పిచ్ డెక్ అది పంపమన్నారు. అంటే నేను రాశిని చూస్ చేసుకున్నాక అప్పుడు ప్రొఫైల్స్ మ్యాచ్ చేయడం స్టార్ట్ చేశాను, అంటే కొంతైనా రిలేటబిలిటీ ఉండాలి కదా అని. లక్కీలీ ఆయనకి నచ్చింది, ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. ఇలాంటి అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, ఐ వాంటెడ్ టు డూ అని. అండ్ రవివర్మ గారు నాకు పాస్ట్ 10 years అంటే నేను ఏడీగా వర్క్ చేసినప్పుడు కేర్ ఇంత టైంలో ఒకరోజు సెట్కి వచ్చారు. లోపల అసిస్టెంట్ డైరెక్టర్ ప్లేస్ లేదని అందరినీ బయటకు వెళ్ళిపోమంటే నేను బయటికి వెళ్ళిపోయాను అనమాట. అప్పుడు ఆయన మా డైరెక్టర్ని కలవడానికి వస్తే ఆయనతో ఒక 3 hours మాట్లాడే టైం దొరికింది. మళ్ళీ ఆ 10 years తర్వాత మళ్ళీ గాసిప్ గురించి ఆయనకు కాల్ చేశాను, అంటే క్యారెక్టర్ రాసుకున్నాక ఈయన అయితే సెట్ అవుతారు అని. బట్ చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, 10 yearsకి చాలా చేంజెస్ ఉంటాయి కదా. లక్కీలీ ఆ చేంజెస్కి తగ్గట్టు నేను కొన్ని అడాప్షన్స్ చేసి దాన్ని ఇది చేశాను. అండ్ విజయాదిరాజ్ గారు, రవివర్మ గారు చాలా కీ రోల్స్ ప్లే చేశారు. అండ్ ఇంకా స్పెషల్ మెన్షన్స్ ఫాల్గుని, తను మీ అందరికీ తెలుసు కొరియోగ్రాఫర్ అండ్ యాక్టర్, ఈ సినిమాలో యాక్ట్ చేసింది శృతి అని. నెక్స్ట్ సునీల్ కొరియోగ్రఫీ చేశాడు, శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్, అండ్ జయశ్రీ అనే ఒక అమ్మాయి 3 films లీడ్గా చేస్తూ తను ఒక 2 minutes క్యామియో చేసింది జస్ట్ ఫర్ సినిమా కోసం, నా కోసం. సో అలా అన్నీ చాలామంది పీపుల్ కథని లవ్ చేసి లేదా నా మీద ఇష్టంతోనో వాట్ ఎవర్ ఇట్ మే ఒక పాజిటివ్ వైబ్తోనే అది జరగడం జరిగింది. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. బయట ఒక గాసిప్ వినబడుతుందండి, చెప్పండి. మీరు సినిమాలో క్యామియో చేశారండి? లేదండి, అస్సలు చేయను కూడా. ఏమో మరి సంథింగ్ గాసిప్ అయితే మా వరకు వచ్చింది, ఏదో క్యామియో ఎక్స్పెక్ట్ చేయబోతున్నాము అని చెప్పి. ఓకే. సో అంటే మీరు ఇందులో డ్యాన్స్ చాలా బాగా చేశారు అని చెప్పి. బాగా కాదు, చాలా బాగా స్ట్రగల్ చేశాను. అంటే బాగా చేశారని చెప్పి బయట చెప్తున్నారు అంతా. అవునా? బట్ ఇది నా మూవీలో నా ఫస్ట్ డాన్స్ ఇది. జస్ట్ బికాస్ ఆఫ్ సునీల్ అండ్ ఫాల్గుని, బికాస్ ఐ వాజ్ సో మచ్ ఇన్ ఎన్జైటీ. డాన్స్ ఇప్పుడు నాకు అస్సలు తెలియదు,
నేను ఎలా కనిపిస్తాను స్క్రీన్లో డాన్స్ చేస్తే. పక్కన ఫాల్గుని ఉంది, మంచి డాన్సర్, మంచి కొరియోగ్రాఫర్. ఆ అమ్మాయి పక్కన డాన్స్ చేయాలంటే ఒక్కవేళ జస్ట్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్తో ఉన్నా ఓకే పర్లేదు. ఆ అమ్మాయి ఉంది పక్కన, నా బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. either she needs to calm her energy down, or either I need to match, which not possible at all. So I made her come to, like, made them Sunil and Falguni come to my house. Very basic steps antara em ledu. Basic steps kuda I was in so much anxiety. I forgot everything else and I'm like, no, teach me. No, I will do it. నా ఇంట్లోనే నేను ప్రాక్టీస్ చేస్తాను, అలా కాంపిటీషన్కి వెళ్తాను, అలా ఆ లెవెల్లో ప్రాక్టీస్ చేసి కూడా అంత మంచిగా చేయలేదు. అంత ప్రాక్టీస్, ఇది నిజమే, అంత ప్రాక్టీస్ చేసిన తర్వాత ఐ ఫీల్ ఐవ్ డన్ ఓకే. బట్ నేను ఎలా డాన్స్కి ప్రిపేర్ అయ్యాను, ఫాల్గుని ఎలా సీన్కి ప్రిపేర్ అయ్యింది. ఫాల్గుని లైక్ తనది ఫస్ట్ ఫిల్మ్ కదా, యాక్టింగ్ ఫస్ట్ ఫిల్మ్, అండ్ కొంచెం కూల్ క్యారెక్టర్ ఉంది కదా అమ్మాయిది, కొంచెం నా క్యారెక్టర్ అమ్మాయి క్యారెక్టర్ ఆపోజిట్ గా ఉంది. బట్ నేను చదివి నేను చెప్పా ఇలా చెయ్యి. సో వి బ్యాలెన్స్డ్ ఈచ్ అదర్ విత్ డాన్స్. బయట బెస్ట్ ఫ్రెండ్స్. yes. చాలా అంటే మనం యాక్చువల్లీ డాన్స్ గురించి కలిసాము. I asked her to give me classes 4 years back or something. అచ్చా, ఓకే. డాన్స్ అస్సలు ఇవ్వలేదు. డాన్స్ is the last thing that she taught me, you know. నా ఇంటికి వచ్చింది ఒక 2 times we did class. థర్డ్ టైం నుంచి గాసిప్ స్టార్ట్ చేసేసాం మనం కూర్చొని. అమ్మాయి తన లైఫ్ గురించి, మా ఇద్దరికి ఒక సేమ్ టాపికే, ఒక పర్సన్ టాపిక్ కాదు, ఒక పర్సన్ వి బోత్ నో మ్యూచువల్. సో అమ్మాయి హర్ సైడ్ ఏంటి వైభవ్ పరిచయం కూడా కాదు, ఆ టైంలో పరిచయం కూడా కాదు. 4-5 years బ్యాక్ గురించి, ఇది 2021 గురించి మాట్లాడుతాను నేను. సో ఆ పర్సన్ మీద అమ్మాయి స్టార్ట్ చేసింది. ఆ పర్సన్ నాకు తెలుసు, నాకు తెలుసు. మనం ఇద్దరం స్టార్ట్ చేసి నెక్స్ట్ డే నుంచి డాన్స్ లేదు, క్లాసెస్ లేదు, ఫ్రెండ్షిప్ అయింది. తర్వాత నా బ్రదర్ మ్యారేజ్ది కూడా కొరియోగ్రఫీ చేసింది కాబట్టి సమ్వేర్ మేనేజ్డ్. సూపర్. సో మీరు అంటే లైక్ చాలా సినిమాలు అంటే ఒక 4 to 5 మంచి ఫిలిమ్స్ చేశారు అండ్ మంచి రికగ్నైజేషన్ ఉంది, కానీ సడన్గా ఎందుకో ఒక్కసారిగా డౌన్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు రైజ్ అవుతున్నారు. అంటే ఏంటి గ్యాప్ ఎందుకు వచ్చింది? వై ఏంటి అసలు, ఏంటి రీజన్ ఏంటి? గ్యాప్ అంటే లైక్ వైభవ్ నోస్ దట్ ఐ లాస్ట్ మై మదర్, సో ఐ వాజ్ ఇన్ టు డిప్రెషన్ అనమాట. సో అది ఇంకా ఫుల్ఫిల్ చేయడానికి లైక్ కొంచెం గ్యాప్ తీసుకున్నాను. దెన్ అగైన్ మళ్ళీ అలా స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి. వి హావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ దాటుకుని రావాలి. ఐ థింక్ ఈ మూవీ తర్వాత మళ్ళీ మీకు అగైన్ మంచి క్యారెక్టర్స్ వస్తాయని అనుకుంటున్నాను. యా, సూపర్. సో బ్రో మీరు అంటే సినిమాలు చాలా చేశారు. ఐ థింక్ థాంక్యూ సో మచ్. మీరు ఒక్కరే బ్రో అని పిలుస్తున్నారు, ఇంతవరకు అందరూ గురువు గారు నన్ను ఏదో ఒక బ్రో అంటే ఎంత బాగుంది, అది అలా ఉండాలి. బ్రో మీకు అంటే మీరు ఇన్స్టాలో ఓకే ఫైన్ సినిమాలు కూడా చేశారు, బట్ ఒక క్యారెక్టర్ మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి అంటే లైక్ చాలా ఒక మంచి సినిమా పడాలి, లేదా ఫుల్ లెంత్ ఉన్న క్యారెక్టర్ కావాలి, ఏదో ఒకటి కావాలి. సో ఈ సినిమాతో అది ఫుల్ఫిల్ అయిపోయిందా? అవ్వచ్చు. అంటే నాకైతే ఇట్స్ అ వెరీ గుడ్ మీనింగ్ఫుల్ లెందీ ఛాలెంజింగ్ రోల్. ఓకే, ఇంకా అది హిట్ అవ్వడం అవ్వకపోవడం అనేది మన చేతిలో లేదు. రేపొద్దున ఆడియన్స్ కనుక విపరీతంగా నచ్చిందంటే గుర్తుంటాం. సూపర్. సో మనం ఒక ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం. ఇంకా మీకు గుర్తుందా? అది మర్చిపోను నేను. అదే కదా, లేదు అది చాలా ఇంపార్టెంట్. అదే ఇప్పుడు ఆయన కూడా ఒక కవిత రాశారు వెంకీ, అంటే మొన్న వినేశంగా మమ్మీ అన్నట్టు ట్రూత్ ఆర్ డేర్ అంటే ఇంకో గుర్తుందా మీకు? సో ఫస్ట్ రాశి సింగ్ గారు, ట్రూత్ ఆర్ డేర్. Who was the most handsome actor on set? On gossip set. వైభవ్. అంటే మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ ఇన్ గాసిప్ సెట్ ఆర్ ఓవరాల్? గాసిప్ సెట్. వైభవ్ యాక్టింగ్ బాగానే యాక్టింగ్ చేస్తారు. ఓకే, సూపర్. నెక్స్ట్ వైభవ్ గారు, ట్రూత్ ఆర్ డేర్? డేర్.
వావ్. ఇంత లాగ్ చేస్తారు ఇంటర్వ్యూని జస్ట్ ట్రూత్ ఆయన డేర్ అంటే ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి రమ్మంటాడు, నేను ఎక్కడ ఉన్నానో అదే చెప్తాను. ఓకే, సో మీ దాంట్లో చేసిన యాక్టర్స్లో నుంచి ఒకరిని ఏదైనా మిమిక్రీ చేయండి. మిమిక్రీయా? యా, మిమిక్రీ మహేష్ చాలా యా, కష్టం. యా. మిమిక్రీ అంటే వాయిస్ ఎనీథింగ్, వాళ్ళు ఎట్లా యాక్ట్ చేస్తారు, లైక్ రాశినే చేయాలి. ఓకే వీఆర్ వెయిటింగ్. లేదు కదా, కొంచెం అటు ఇటు తెలుగులో ఇంగ్లీష్ మిక్స్ చేసి కాక్టైల్ చేసి చెప్తే అలా కాదు, అయిపోతుంది. రాశి మామూలుగా ఇచ్చేస్తుంది, బట్ ఒక్కొక్క రోజు తనకి ఏదో వర్క్ ఉంటుంది, అంటే ఎర్లీగా వెళ్ళిపోవాలి. ఆ రోజు మాత్రం దగ్గరికి వచ్చి చెలో నా చెలో చెలో కంప్లీట్ ది షూట్, కమ్ ఆన్ ఫాస్ట్ యార్, ఐ నీడ్ టు గో నా చెలో, వై వాట్స్ లేట్, వాట్స్ హ్యాపెనింగ్, కమ్ ఆన్ యార్ గైస్, వై ఆర్ యూ లేట్ టుడే, స్పీడ్ అప్ అంట. తనకి వర్క్ ఉన్నప్పుడే మళ్ళీ మనం కమింగ్ నా సూపర్ నైస్. అందుకే కదా, అందుకే యాక్టర్ చెప్పాను నేను. ఎక్సలెంట్, నిజంగా బాగా చేశారు. అవును, అవును. సో మహేష్ గారు, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. Make him do something. He is the dare. calmest dare. Okay, Dare. okay. Yes. ఓకే, సే టంగ్ ట్విస్టర్ 3 times. టంగ్ ట్విస్టర్, టంగ్ ట్విస్టర్, టంగ్ ట్విస్టర్. పదాన్ని 3 సార్లు. నాట్ టంగ్ ట్విస్టర్ పదాన్ని ఒకటి ఏదైనా తీసుకుని మరి అదే కదా మీనింగ్. సే టంగ్ చల్లికి చమచి చట్నీ చుటాయి. ఓకే, తెలుగులో చెప్పనా? తెలుగు చెప్పు. ప్రేమను ప్రేమించిన ప్రేమ, ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది. ఓకే, గుడ్ నైట్. అయిపోయింది ఇంకా. ఓకే, ప్రేమ లేదు, ఏం లేదు. బాయ్ అయిపోయింది ఇంక. బాయ్ అని డేర్ రాశి, బాయ్ అని డేర్. ప్రేమని ప్రేమించి ప్రేమను ప్రేమించే ప్రేమ, ప్రేమను ప్రేమైకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తుంది. ఆల్మోస్ట్ చెప్పాడు గురు. ఓకే 3 times అందులో ఒకసారి చెప్పారు చాలా. సూపర్, తీసుకోండి. దాన్ని నెక్స్ట్ మీరు ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ ఆర్ డేర్, ఇద్దరు డేర్ చేశారు కదా, మీరు ట్రూత్ చేశారు కదా, నేను కూడా ట్రూత్ చేశాను. ఇద్దరు ట్రూతే, వాళ్ళిద్దరు ఇద్దరు డేర్. మరి బ్యాలెన్స్ ఉండాలి. రాసుకున్నారా? హ్యావ్ యూ ఎవర్ బీన్ ఏ విక్టిమ్ ఆఫ్ గాసిప్? డేర్. అదే కదా, ఓకే, విక్టిమ్ ఆఫ్ ఏందేదో అడిగారు. గాసిప్, విక్టిమ్ ఆఫ్ గాసిప్. He said yes already. మీరు మీ క్వశ్చన్ అదే అడిగారు కదా, చెప్పేసిన తర్వాత మళ్ళీ సరే ఓకే సార్, ఇంకోటి అడుగుదాం. వాట్స్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్ యాజ్ అన్ యాక్టర్? అన్ యాక్టర్. యా, నిజంగా డేరే గురు. డేర్ కాదు ఇది క్వశ్చన్, ట్రూతే. అదే డేర్ కింద కన్వర్ట్. ప్రభు చెప్పడం డేరే. చెప్పడం చూద్దాం. చూస్తే ఏ ఏజ్ లో చేయాల్సిన రోల్స్ ఆ ఏజ్ లో చేయకుండా ముందుకు ఏజ్ వెళ్ళిపోతే ఆ కోరిక అలా మిగిలిపోద్దనే భయం ఉంది. from next question Super. he's answering on my behalf. ట్రూత్ ఆర్ డేర్? నేను ఇప్పుడు డేర్ తీసుకుంటా మీకోసం. మళ్ళీ ఇంకో రౌండ్ ఉందా? అయ్యో 2 rounds అనుకున్నా. ఓకే ఓకే డేర్ రాసి ఇంట్రెస్టెడ్ గా ఉంది. కాదు, ఫినిష్ చేయాలి అందుకే, ఫినిష్ చేయాలి అందుకే. ఇప్పుడు నుంచి ఇంట్రెస్టెడ్ ఉంది. ట్రూత్ ఆర్ డేర్? అయిపోయి. మీ డైరెక్టర్ ని ఇమిటేట్ చేయండి. ఎందుకు సేమ్ సేమ్? నో చేయాలి, సేమ్ బట్ డిఫరెంట్. బట్ డిఫరెంట్. ఒకళ్ళు ఇమిటేట్ చేసుకున్నా కట్ చేసుకుంటారేమో వాళ్ళు. అది తెలుగు మంచిగా రావాలి, ఇప్పుడు రావాలి. సరే మీ ఫేవరెట్ ఎమోజీని 10 seconds అట్లానే పెట్టండి. ఎమోజీ ఇదే కదా ఫేవరెట్ ఎమోజీ. ఇది మరి ఇది మీరు ఫేవరెట్ ఎమోజీ మై ఇదే, మేము లైక్ కొడతాం కాబట్టి లైకే. ఓకే 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 సూపర్. సో ఇప్పుడు వైభవ్ గారు, ట్రూత్ ఆర్ డేర్? డేర్. ఓకే, మీరే ఎక్కువగా టైం తీసుకుంటున్నారు. యా, అంటే నాకున్న నేను యాక్చువల్లీ 5 క్వశ్చన్స్ అనుకున్నాను, బట్ టైం రన్నింగ్ కాబట్టి 2 questions. నేను అందుకనే ఏది అడిగితే బెస్ట్ అని చెప్పి చూస్ చేసుకున్నాను. ఓకే, గుడ్ జాబ్. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయి డేరే. మ్యాక్స్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. సో ఇప్పుడు సడన్ గా ఒక గాసిప్ ని చెప్పండి ఏదైనా. సో మీ టీం మీద అయిపోయింది. పెద్ద డేరే ఉంది గురు అందులో. అసలు క్వశ్చన్ డిస్మిస్ చేస్తాం. సార్ డాన్స్ చేయండి అయితే. డాన్స్ చేయండి. డేర్ అసలు క్వశ్చన్ బాలేదు. సింగ్ సింగ్
ఆట కూడా బాగుంది. హ్యాండ్స్ తో డాన్స్ చేయండి, హ్యాండ్స్ తో. హ్యాండ్స్ తో సిప్పు 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 సిప్పు. అసలు డైరెక్ట్ గా అడగాల్సిన క్వశ్చన్ ఇది కాదు. నేను డేర్స్ ఇంత రాస్తాను. బాగుంది. చాలా బాగుంది. ఏదైనా చెప్పండి. ఓకే, డిస్క్రైబ్ ద మూవీ. మీ మూవీని ఒక ఎమోజీతో చెప్పాలంటే ఏం చెప్తారు? వావ్, ఇది బాగుంది. గాసిప్. అంటే చూడకండి అన్నట్టు వస్తుంది. చూడకండి కాదు. Gossip చేయకండి. గాసిప్ రావాలి. లవ్ ఎమోజీ కాదు, టిక్ మార్క్ ఎమోజీ. టిక్ మార్క్. Approved. అప్రూవ్డ్. అంటే gossip Censor చేయమని. approved. చేయమని కాదు, గాసిప్ చూడమని. సో మహేష్ గారు, Approved with eyes out. డూ యువర్ బెస్ట్ విలన్ ఎక్స్ప్రెషన్. మీ ఫేవరెట్ విలన్ ఉంటారు కదా, ఆయన ఎక్స్ప్రెషన్ ఒకటి ఏదైనా పెట్టు. ఫేవరెట్ విలన్ ఆయన విలన్గా చేసినా కూడా హీరో ఈయన ఫ్రెండ్స్ అయిపోతారు చివరికి. ఊరుకో గురు మనకి ఎందుకు గొడవలు? చేస్తున్నారా ఎక్స్ప్రెషన్? యా, అంటే నాకు రఘువరన్ గారు బాగా ఇష్టం శివాలో. ఆయన లైక్ బాడీ లాంగ్వేజ్ కానీ ద వే హీ లుక్స్, అది కొంచెం ఎక్స్ప్రెషన్స్ అంటే ఇలా చూస్తుంటాడు. ఎవ్రీ క్యారెక్టర్ హీ లుక్స్ లైక్ దిస్. ఇప్పుడు ఇది ఫ్లర్టింగ్ లాగా ఉంది. అవునా? Really good. Yeah, good. So మీరు You have very expressive eyes. It might end up looking like you're flirting. దాన్ని బట్టి లేదు కదా. సో విచ్ యాక్టర్ వుడ్ యూ స్వాప్ రోల్స్ అంటే ఎవరితో? మా సినిమాలోనా? మా సినిమాలో స్వాప్ రోల్సా ఏంటి? ఆవిడేదో అజంతా అన్న ప్రతిసారి I mean, అజంతా అయినా మేల్, నాట్ అజంతా, బట్ ఆ క్యారెక్టర్ మేబీ ఇన్ అజంత్ ఏజెంట్. ఓకే. గురువుని అజంతా క్యారెక్టర్ అజంతా క్యారెక్టర్ కాదు, ఆ క్యారెక్టర్ ఉన్న మేబీ వేరే, మేబీ మేల్ టైప్ లో రాస్తే. సరే ఇంకా లాక్ తెగుద్ది. సో ఎవరితో స్వాప్ చేస్తారు? యాక్చువల్గా నాదే. నేను Sense ఎవరికి ఇవ్వను. రావట్లేదు. ఎవరికి ఎవరిది చేయను. నాదే బాగుంది. వావ్, సూపర్. సో ఎనీవే 26th జూన్ మీ గాసిప్ వస్తుంది కాబట్టి మంచి గాసిప్స్ తో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. అదేంటంటే త్వరగా వెళ్ళిపోండి అన్నట్టు ఇట్లా కొట్టారు. వెళ్ళిపోతాలేండి మరి ఇంత. థ్యాంక్ యూ ఫర్ ఫీడింగ్ us so late. అది కాదు, అది కట్ చేసేయండి. కట్. బాగా చేశారు bro. చాలా బాగా Ah, చేశారు. very good. అండ్ తనకి ఇది ఫస్ట్ టైం మనందరం అవునా? అప్రిషియేట్ చేయాలి. సూపర్, గుడ్ జాబ్. ఫస్ట్ ఇంటర్వ్యూ కాదు, ఎనర్జీ ఇచ్చారు. ఇదంతా పొద్దు నుంచి మేనేజ్ చేసింది అందరినీ First తానే. time. ఆ. కాదు కదా. మేనేజ్ చేయడం ఫస్ట్ అయితే నేను చూడడం ఫస్ట్ టైం. చిటికలు ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గాయస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇంటర్వ్యూ. సో గాయస్ చూసారు కదా, ఇదన్నమాట స్పెషల్ చిట్ చాట్ విత్ గాసిప్ మూవీ టీమ్. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ తో మీ ముందులో ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.